జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ జరగబోయే సభను బీఆర్ఎస్ బహిరంగ సభగా స్పష్టంగా ప్రకటించాలని అన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వేయడం బాధాకరమని పేర్కొంటూ గతంలో కేటీఆర్పై విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు భిన్నంగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశాలు ఇచ్చుంటే ఆయన వైఖరి మారేదని విమర్శించారు. అలాగే అక్రమధనంతో జన సమీకరణ చేస్తే అది జాయినింగ్ సభ కాదని బీఆర్ఎస్ సభేనని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని 2029లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడే తీరు మార్చుకోవాలని, ప్రజలు మార్పు ఎందుకు కోరుకున్నారో అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇంతమంది పోయినాం కదా సరే మాదేమో కాంగ్రెస్ పార్టీ పరంగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం. మీరు మార్పు నేను మాట్లాడిల్లు మీరే అన్నారు మీడియా గట్ట. నాకు మొదటి నుంచి ప్రాణ స్నేహితుడు నాకు కేసీఆర్, నా మొదటి నుంచి ప్రాణ స్నేహితుడు కేటీఆర్, నా మొదటి నుంచి దగ్గర నాకు హరీష్ రావు. మీరే ప్రెస్ పరంగా మాట్లాడతాను కదా, మీరే ప్రకటించింది కదా, మేము కాదు కదా. నా ఈ చెట్టు నీడ ఉన్నా అన్న, నీడను కొట్టేస్తా అంటే ఏం చేయమంటావు అన్న. మాలాంటి సామాన్య కార్యకర్త పార్టీని నమ్ముకున్నాం, ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం. మంచి చేస్తే మళ్ళీ గెలుస్తామని మాకు ధైర్యం ఉండేది. మంచి చేయకపోతే ప్రజలు మమ్మల్ని ఏడబెడతారు, ఆడబెడతారు. ఆ ధైర్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి మీలేక విరవిపోయి మాట్లాడతలేం కదా అన్న. 20 కార్లు వేసుకొని టీఆర్ఎస్ వాళ్ళు రేపు పొద్దుగా రోడ్డు మీద కనబడుతుంది, అందరిని అరెస్ట్ చేయని మంత్రిని వస్తానా, పోలీసు వాళ్ళు ఏమన్నా రూ పార్టీలు పెట్టుకున్నావా? అడగండి, మా ఎస్పీ గారిని అడగండి. నేను జిల్లా మంత్రిగా ఎక్కడ తిన్నా రూ పార్టీలు కనబడద్దన్నా. ప్రజలు ఓట్లేసినన్నా, ప్రజలు చల్లగా చూస్తూ ఉంటామన్నా. ఆ ధైర్యంతో బతున్నా. ప్రజలు మా ధైర్యం అన్న, ప్రజలకు మంచి చేసిన కూడా ధైర్యం పెట్టుకున్నాను. ఆ పెద్ద మనిషికి విషయం అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వంతో వచ్చింది కదా, ఆలోచించి కదా. కానీ జీవన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద తిట్టుడు కొంచెం బంద్ చేయండి. కార్యకర్తలు అన్నట్టు ఊరుకోరు, కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. విధానం మీద మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు లిమిటెడ్ కంపెనీ అని మాట్లాడుతున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దళితులు, బీసీలు, బలహీన వర్గాలు, పేద వర్గాలను నిర్మూలన చేసాడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షునిగా పనిచేసాడు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఈ రాష్ట్రంలో గ్రామాన ప్రతి ప్రాంతంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ కష్టకాలం ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏదైతే సామ్రాజ్యాన్ని ఏదైతే మేమే రాజులో మేమే దుర్లో రాజ్యాన్ని చేసినప్పుడు ఎదిరించి పోరాటం చేసినటువంటి పీసీసీ అధ్యక్షునిగా వారి నాయకత్వంలో మీరు పనిచేసిన, మేము పనిచేసినాం. ఇదే జగిత్యాల పాదయాత్ర కూడా చేసినాం మనందరం చెలిగర్ నుంచి. ఆ విధంగా చేసుకుని ప్రజలు మార్పు కోరుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలకి ఇంత విషయం పెట్టుకొని, కుట్ర పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాం. మేము మళ్ళీ మొన్న చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకు మార్పు కోరుకుంటున్నాం చెప్తున్నాం. పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, పేదవాళ్ళకి సన్నబియ్యం ఇచ్చిన మార్పు కోరుకుంటున్నా, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, మా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ పిల్లలకు డైట్కి సంబంధించినటువంటి భోజనానికి సంబంధించినటువంటి ఏదైతే మెస్ ఛార్జీలు పెంచినందుకు మార్పు కోరుకుంటున్నా, ప్రతి నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ స్కూల్స్ కట్టినందుకు మార్పు కోరుకుంటున్నా. ఎందుకు మార్పు కోరుకుంటున్నా చెప్పమంటున్నాను. మేము ప్రతి గ్రామం తిరుగుతాం చెప్తున్నాం కదా, జిల్లా మంత్రిగా చెప్తున్నా నేను. ప్రతి గ్రామం తిరుగుతాం, ప్రతి మండలం తిరుగుతాం, ప్రజల దగ్గరికి పోతాం. మేము చేసిన మంచిని చెప్తాం, కడుపులో తలకాయ పెడతాం, దండం పెడతాం తప్ప మీ లెక్క జిమికుల మాటలు మేము మాట్లాడాం. కేటీఆర్, హరీష్ రావు ఇక రేపు మధ్యాహ్నం వస్తారు కదా, వాళ్ళు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతారు. దయచేసి మా మీడియా మిత్రులు మనవి చేసిందంటే, జీవన్ రెడ్డి గారికి మాట్లాడితే ముఖ్యమంత్రి గారి మార్పనో, ముఖ్యమంత్రి గారి లిమిటెడ్ కంపెనీ అనో ఇట్లా ఏకవచనంతో మాట్లాడు.
తక్కువ చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము చెప్తున్నాం. ఎందుకంటే కార్యకర్తల కష్టంతో ప్రజలు మార్పు కోరిక ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ప్రజలు ఏ విధంగా ఎదిక్కున్నారు, ఎట్లా ఉన్నారు. రేపు మీరే సాక్ష్యం, ఈ మీడియా మిత్రులే సాక్ష్యం. రేపటి మీటింగ్ అనేది మీ బీఆర్ఎస్ మీటింగ్గా ప్రకటించుకోండి. మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి చేరిక అంటే మేము ఒప్పుకోం. పాపం మరి ఇప్పుడే మా గిరిభాషములను మా చెల్లె చూపెడతారు. అన్న 60 మంది కొండగడ్డలో సరిపోతే ఎందుకు కేసీఆర్ రాలేదన్న అంటుంది. అది ప్రజలు వాళ్ళు జవాబు చెప్పాలి. మీటింగ్ స్టార్ట్ కాకముందు ప్రజలకు ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు చెప్పాలి. మరి ఆయన వస్తున్నారో రావడం నాకు తెలియదు, వారు వస్తే గిట్ట జవాబు చెప్పాలి. హెలికాప్టర్ మీద వస్తే హెలికాప్టర్ పర్మిషన్ కూడా అడిగితే నేను కలెక్టర్ గారికి చెప్పిన, వారు ఏ పర్మిషన్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా మంత్రిగా నేను చెప్తున్నాను, నేను ఎలాంటి పర్మిషన్లు అడిగినా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణ పర్మిషన్లు ఇవ్వండి, బహిరంగ సభ జరుపుకొనియండి, ప్రజలు అన్నీ గమనిస్తారు. రేపు వాళ్ళు చెప్పే మాటలు వింటారు, వారు చెప్పిన తర్వాత మళ్ళీ మేము చెప్పే మాటలు వింటారు. రేపు 2.5 సంవత్సరాలన్నది 2.5 సంవత్సరాల లోపల మేము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల లోపల మిగిలిపోయిన పనులు మేము చేసి ప్రజల దగ్గరికి పోతాం. ఖచ్చితంగా 2029లో గౌరవ ముఖ్యమంత్రి గారు రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 100% ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేస్తాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అంత ధైర్యంతో ఎందుకు చెప్తున్నా తెలుసా అన్న, నిన్ను ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా తెలంగాణ 4:30కి వచ్చి బట్టలతో ముఖం కడుక్కోకుండా పోలీసులు పట్టుకపోయినా, పోలీసులు ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నా కూడా జెండా వదలకుండా పార్టీ వదలకుండా లక్షలాది మంది 119 సెగ్మెంట్లు లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్మూలించుకున్న ప్రభుత్వం ప్రజలు తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశం ఇది. కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరో ఇచ్చిన అవకాశం కాదు ఈ ప్రభుత్వానికి. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం. ఓట్ల ద్వారా గెలిపించిండు, కుర్చీలో కూర్చునే పెట్టిండు. పరిపాలన మేము చేస్తే ప్రజలు చల్లగా చూస్తారు తప్ప ఏది పడితే అదే మాట్లాడితే మేము ఇప్పటివరకు ఎప్పుడు ఈ రోజు వరకు కూడా, మొన్న మేము ముఖ్యమంత్రి దగ్గర 1:15 మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట మాట్లాడాడు. జగిత్యాల జిల్లాకు సంబంధించిన అసెంబ్లీ, జగిత్యాల అసెంబ్లీ కానీ, జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ, శాసనసభ్యులుగా సంజయ్ కుమార్ కానీ ఆ ప్రాంత ప్రజలు ఏది కోరుతుంది ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి విషయంలో మీరు అన్ని విధాలన్నీ అభివృద్ధి చేస్తా అని చెప్పి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జగిత్యాల ప్రజల పక్షాన్ని అడిగితే వారు మాటిచ్చిండు, నేను జగిత్యాల జిల్లాకు వస్తా అని చెప్పిండు. తాపత్రయం అంతా ఇది ప్రజలు అనేది ఏదైనా గమనిస్తారండి. మాకేం అభ్యంతరం లేదు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ముచ్చటగా మూడోసారి మీరే అన్నారు కదా, మేమే ప్రభుత్వం చేస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, మేమే రాజ్యం వెళ్తాం, మేమే మంత్రులమవుతాం, మేమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మీరే అన్నారు కదా. ఏమైంది? మాకు నమ్మకం ఏంటంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, ప్రజలకు మంచి చేసినాము. ఇలా అప్పుల రాష్ట్రాన్ని అప్పచెప్పినా మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటా, మీరు చేసిన పాపాలకు ఒక విధంగా ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించుకుంటా ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అమలు చేసే విధంగా మేము ఈరోజు ముందుకు